శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని వాళ్ళ కూతురు చూడటానికి వీల్లేదు అంటూ కొంతమంది అడ్డుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి వాళ్ళ కూతురు క్రాంతి గారికి ఏంటి ఆ విభేదాలు? తండ్రిని కడసారి చూసుకునేందుకు కూడా వీలు లేదనేటువంటి అంత దారుణమైనటువంటి పని క్రాంతి గారు ఏం చేసేసింది? ఎవడయ్యా మీరందరూ? తండ్రి కూతుర్ల మధ్యలో మీకేం హక్కు ఉంది చెప్పండి? ముద్రగడ పద్మనాభం గారికి ముద్రగడ క్రాంతి గారికి మధ్యలో మీరెవరయ్యా? రావద్దు అని చెప్పడానికి నీకెవడిచ్చాడు హక్కు? అక్కడ ఎవడైతే మాట్లాడుతున్నారో ఆవిడని అడ్డుకుంటున్నారో ఆవిడని ఆపుతున్నాడు ఎవరు మీరు? మీకేం హక్కు ఉంది? మీకేం బంధుత్వం ఉన్నా సరే, ఆయనతో మీకేం రిలేషన్ ఉన్నా సరే, ఎంత గొప్ప స్నేహమైనా ఉండండి, తండ్రి కూతుర్ల మధ్యలో మీరు ఎవరు? మీకేమి హక్కు ఉంది? మీ శవ రాజకీయాల కోసం, మీ నీచమైనటువంటి రాజకీయాల కోసం తండ్రి కూతుర్ల మధ్య, అది కూడా ఆఖరి కడచూపుకు చూసుకునేటువంటి పరిస్థితికి కూడా ఒక కూతుర్ని తీసుకెళ్లేటువంటి దాని మీద కూడా రాజకీయం చేస్తున్నారంటే మీరు ఎంత నీచమైనటువంటి రాజకీయాన్ని మీరు నడుపుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు ఆ తండ్రి కూతుర్లకి ఉండేటువంటి ఆ బంధం ముందు మీరు ఎంత, మీ బతుకులు ఎంత? వాళ్ళ మధ్య ఎన్నో గొడవలు రావచ్చు, ఏమైనా రావచ్చు. వాళ్ళకి ఆస్తు గొడవలేం లేవు, ఇంకొక గొడవలేం లేవు, భేదాభిప్రాయాలు వచ్చాయి. భేదాభిప్రాయాలు మాత్రం వచ్చి ఈరోజు కాబట్టి బతుకుండి ఇంకోసారి అయినా కలిసేవాళ్ళు. వాళ్ళు మధ్యలో మీరెవరు? పానకంలో పుడకలాగా. మీకేం హక్కు ఉందా ఆడిపోయే హక్కు? వాళ్ళ సొంత ఇంటికి, వాళ్ళ పుట్టింటికి వెళ్ళే హక్కు తండ్రి కొడుకుకి ఎంత ఉంటుందో కూతురు కూడా అంతే ఉంటుంది. మధ్యలో నువ్వెవరు? మీకేం హక్కు ఉంది? ఇది తెలుసుకోవాలి. మీ నీచ రాజకీయాలు ఇంకా ఆవిడ మీద చేసేటువంటి ట్రోల్స్ చేస్తే మాత్రం తగిన బుద్ధి చాలా బలంగా చెప్తారు, గుర్తుపెట్టుకోండి.